బాబాయ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం కర్నూలు నుంచి అటు ఉల్చాల రోడ్డు వైపుగా వెళ్దాం రండి. ఈ దారిలో ఎన్నో హౌసింగ్ వెంచర్స్ ఉన్నాయి, వస్తున్నాయి కూడా. ఇంకొచ్చేసాంలేండి. అల్లదిగో ఇటు కుడివైపు ఉన్నది స్కందాన్ శివారి వెంచర్ అండి. ఇదేనండి సూరత్ టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. పొలానికి చుట్టుపక్కలంతా ఎన్నో వెంచర్లు ఉన్నాయి బాబాయ్. సూరత్ హైవే దాటిన వెంటనే ఇది జాస్మిన్ వెంచర్ బాబాయ్. ఈ హైవేకి 50 మీటర్ల వెనక్కే ఇటు కుడివైపుకు ఇదిగో ఇదే బాబాయ్ ప్రాపర్టీ. మొత్తం 2.13 ఎకరాల్లో ఉంది బాబాయ్ ఈ పొలం. ఇంతకుముందు ఉల్లిగడ్డలు, శనగలు పండించారండి ఈ భూమిలో. బంగారం లాంటి భూములండి. ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు ఎకరాలు 1,10,00,000 చెప్తున్నారు. బేరం ఆడదాంలే. సూరత్ హైవే అయితే 100 మీటర్లు ఉంటుంది. ఆలోచించుకొని కబరెట్టండి. సరేనా మరి, ఉంటాను. బాబాయ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం కర్నూలు నుంచి అటు ఉల్చాల రోడ్డు వైపుగా వెళ్దాం రండి. ఈ దారిలో ఎన్నో హౌసింగ్ వెంచర్స్ ఉన్నాయి, వస్తున్నాయి కూడా. ఇంకొచ్చేసాంలేండి. అల్లదిగో ఇటు కుడివైపు ఉన్నది స్కందాన్ శివారి వెంచర్ అండి. ఇదేనండి సూరత్ టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. పొలానికి చుట్టుపక్కలంతా ఎన్నో వెంచర్లు ఉన్నాయి బాబాయ్. సూరత్ హైవే దాటిన వెంటనే ఇది జాస్మిన్ వెంచర్ బాబాయ్. ఈ హైవేకి 50 మీటర్ల వెనక్కే ఇటు కుడివైపుకు ఇదిగో ఇదే బాబాయ్ ప్రాపర్టీ. మొత్తం 2.13 ఎకరాల్లో ఉంది బాబాయ్ ఈ పొలం. ఇంతకుముందు ఉల్లిగడ్డలు, శనగలు పండించారండి ఈ భూమిలో. బంగారం లాంటి భూములండి. ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు ఎకరాలు 1,10,00,000 చెప్తున్నారు. బేరం ఆడదాంలే. సూరత్ హైవే అయితే 100 మీటర్లు ఉంటుంది. ఆలోచించుకొని కబరెట్టండి. సరేనా మరి, ఉంటాను.